ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, సి కళ్యాణ్ గారికి, మరి గుట్టిమక్కల పద్మారావు గారికి, గోపి గారికి, శివకుమార్ గారికి అండ్ తిన్నేటి గారికి, మా మిత్రులందరికీ నా ధన్యవాదాలు సార్. మా మొదటి ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మా కృతజ్ఞతలు సార్. బిఏ పాస్ ఇది హిందీలో పెద్ద సెన్సేషన్ మూవీ సార్, అందరికీ తెలిసిన విషయమే. దీన్ని తెలుగులో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మేము డబ్బింగ్ పర్ఫెక్షన్ చెప్పించాం. దీనికి మాకు విఎస్పి తెన్నేటి గారు మాటలు అందించడం అనేది మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం సార్. అలాగే మాటలు అందించడంగా మాకు ప్రతి విషయంలో తెన్నేటి గారు మమ్మల్ని ప్రోత్సహించడం అనేది మేము వారి మరవలేం సార్. నెక్స్ట్ డబ్బింగ్ విషయానికి వస్తే, ఈ సినిమా డబ్బింగ్ చెప్పించమని మా సురేష్ గారిని చెప్పాను, డబ్బింగ్ ఇంజనీర్ సురేష్ గారిని. ఆయన సరేనండి నేను చూస్తాను ఒకసారి సినిమా అని చెప్పారు. సినిమా చూసేసి 9:30కి అట్లా సినిమా స్టార్ట్ చేశారటని. సినిమా చూస్తుంటే మధ్యలో సడన్ బంద్ చేశాడు సార్ సినిమాని. బంద్ చేసి నాకు 11 o'clock ఫోన్ చేశాడు సార్. సార్ ఈ సినిమా నేను డబ్బింగ్ చేయలేను సార్, నా వల్ల కాదని చెప్పాడు. అదేంటి సార్ అంటే, లేదు సార్ మీరు సినిమా మొత్తం చూడండి, చూసిన తర్వాత రేపు మార్నింగ్ ఫోన్ చేయండి అని చెప్పాను. తను మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేసి ఎస్ సార్ డూ ఇట్, ఈ సినిమా మనం చేద్దాం, ఒక ఛాలెంజ్గా తీసుకుందాం సినిమాని అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా తెన్నేటి గారిని కూడా సినిమా తీసుకున్న వెంటనే తెన్నేటి గారికి ఫోన్ చేసి, సార్ మీరు ఒకసారి ఈ సినిమా చూడండి, మీరు మాకు మాటలు రాస్తే చాలా హ్యాపీ, మా సినిమా ఎక్కడికో ఉంటుంది అని చెప్పేసి తెన్నేటి గారు సరేనండి నేను చూస్తాను ఆ సినిమాని, చూసిన తర్వాత చెప్తానని చెప్పాను. సినిమా చూసి ఒక 2-3 అభిప్రాయం తీసుకున్న తర్వాత ఓకే కన్ఫామ్ బాగుంది, ఒక మూడ్లో ఉంది సినిమా, తప్పకుండా చేస్తానండి, మీతో నేను ఉంటానని చెప్పేసి రెడ్డి గారు చెప్పడం జరిగిందండి. సో అన్ని హంగులు అన్ని విధాలా పూర్తి చేసుకొని వితౌట్ సింగిల్ కట్ లేకుండా ఈ సినిమాని హిందీ నుంచి తెచ్చుకోవడం జరిగిందండి. అందులో మేము సక్సెస్ అయ్యామని చెప్పేసి అనుకుంటున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్, మీరందరికీ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. ట్రైలర్స్ చూసాం, మంచి రొమాంటిక్ సినిమా, అట్ ద సేమ్ టైం నంబర్ ఆఫ్ అవార్డ్స్ తీసుకున్నటువంటి సినిమా. మన తెలుగు ప్రేక్షకులకి మంచి సినిమా చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తెలుగుకు అనువదించడం జరిగింది. అలాగే తెన్నేటి గారు ఫస్ట్ టైం ఉంటాను దీనికి డైలాగ్స్ రాయటం సినిమాకి. డెఫినెట్గా వారికి మంచి పేరు రావాలి. ఫస్ట్ అచ్చిబాబు ఫస్ట్ ఎంటర్ అయినటువంటి ఈ సినిమా మంచి హిట్ అయ్యి కమర్షియల్ హిట్ అయ్యి నిర్మాతకు డబ్బులు, తెన్నేటి గారికి మంచి పేరు వస్తే వీ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు యాంకర్ గురించి చెప్పాలి. ఎందుకంటే ముందు బిఏ పాస్ అని చెప్పి నేను బయట నుంచి వచ్చేటప్పుడు పోస్టర్లు చూసిన తర్వాత ఒక ఫీలింగ్ ఉండేది. నేను శివకుమార్తో కూడా అన్నాను, పోస్టర్స్ వేరే రకంగా ఉన్నాయంటే మీరు చెప్పారు అవార్డ్ ఫిలిం ఇది, అవార్డ్స్ వచ్చినాయి దీనికి, హిందీలో తీయడం జరిగింది. ఎందుకంటే అచ్చిబాబు నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది, రమ్మని చెప్పడం జరిగింది. కాబట్టి మీలాంటి వాళ్ళ యాంకరింగ్ అంటే మీలాంటి వాళ్ళు చెప్పడం అన్నది ఏదైతే ఉందో ప్రెస్కి మీరు చెప్పడం వల్ల మంచి పబ్లిసిటీ జరుగుతుంది. సినిమా మీద ఏదైనా అపోహ ఉంటే అది తొలగిపోతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఏది ఏమైనా సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నెలకి 4 సినిమాలు 6 సినిమాలు తీసే రామసత్యనారాయణ గారు ఉన్నారు. ఇప్పుడిప్పుడే నా దగ్గర నాకు తమ్ముడు అనేదానికంటే నా ఇంట్లో నా కుటుంబంలో ఒక సభ్యుడు, అన్నిటికంటే నాకు ప్రియమైన శివకుమార్ కూడా ఒక రకంగా అప్కమింగ్. వేణుగోపాల్ కూడా చాలా రోజుల నుంచి పోరాడుతూ ఉన్నాడు సినిమా ఫీల్డ్లో. వీళ్ళందరూ కూడా నా దృష్టిలో వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చిన వీళ్ళందరినీ చూస్తే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే డెఫినెట్గా ఫీల్డ్లో సక్సెస్ కావాలి. ఎందుకంటే అచ్చిబాబు గురించి చెప్పాలంటే ఈరోజు కాదు, నాకు దగ్గర అయినా కానీ 15 సంవత్సరాల నుంచి పరిచయం. చాలా తపన ఉంది సినిమా ఫీల్డ్లో సక్సెస్ కావాలి, ముందుకు పోవాలని చెప్పి. అక్కడికి నేను ఒకటి నీ నవ్వే చాలని ఒక సినిమా తీసినప్పుడు కూడా తను సిటీలో బోర్డులు అవి తీసుకొని వర్క్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే లేదన్నా నాకు ఈ ఫీల్డ్లో సక్సెస్ కావాలన్న ఏయంతో నేను వర్క్ చేస్తున్నాను అంటే నేనేమంటానంటే ఇన్ని సంవత్సరాల తపనలో అతను అన్ని రకాలుగా కాచి వడబోచిన వ్యక్తి కాబట్టి, అందరితో సీనియర్స్తో కానీ జూనియర్స్తో కానీ తిరిగిన వ్యక్తి కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ సినిమాని కష్టపడి ముందు రిలీజ్ చేయడానికి వస్తున్నాడని నేను భావిస్తూ ఉన్నా. అతను ఎంత మంచి ప్రొడ్యూసర్ కావాలంటే అచ్చిబాబు పక్కన బాబు పోయి రెడ్డి వచ్చి
అచ్చిరెడ్డిలాగా ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. రెండోది, సినిమా ఫీల్డ్ కూడా అన్ని రకాలు అంటే ఎలాంటి మత భేదాలు, ప్రాంతీయ భేదాలు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందితే బ్రహ్మాండంగా ఉంటే సినిమా ఫీల్డ్ ముందుకు రావాలని చెప్పి మనసారా కోరుతున్న వ్యక్తి నేను. ఎందుకంటే గతంలో సినిమాలు తీసి ఆ రోజుల్లో ఆ పరిస్థితిలో కానీ నేను, ఎందుకంటే 2 గుర్రాల మీద స్వారీలాగా రాజకీయము, బిజినెస్, ఇటు సినిమాలు అనుకుని ఎలాంటి అంటే ఇట్లా ఉంటాయి, పాలిటిక్స్ ఎక్కడైనా ఉంటాయి, సినిమా ఫీల్డ్లో ఉంటాయి, అంతటా ఉంటాయి. కానీ వెనక్కి తగ్గిన నేను, మా తమ్ముడు శివకుమార్ కానీ, మా అచ్చిబాబు కానీ, మా వేణు కానీ, వీళ్ళ సక్సెస్తో వీళ్ళతో పాటు నేను కూడా ముందుకు రావడానికి నాకు ఒక ఎంకరేజ్మెంట్, అంటే మళ్ళీ నేను ఎంట్రీ చేయడానికి కూడా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. ఫీల్డ్ను అద్భుతంగా ముందుకు తీసుకుపోవడానికి నా వంతు సహకారం, ప్రభుత్వం తరఫున కూడా నా వంతు సహకారం మీకు అందిస్తానని తెలియజేస్తూ, ఇలాంటి చిన్న సినిమాలని ప్రెస్ డెఫినెట్గా ప్రింట్ మీడియా కానీ, అదే మన టీవీలో మీడియా కానీ బాగా ఎంకరేజ్ చేస్తే, మంచి పబ్లిసిటీ ఇస్తే డెఫినెట్గా అద్భుతంగా ఆడుతుంది. వీళ్ళు కూడా చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ కూడా పెద్ద ప్రొడ్యూసర్స్ అవుతారు. ఎందుకంటే ఏ పెద్ద ప్రొడ్యూసర్ అయినా, ఏ పెద్ద డైరెక్టర్ అయినా ఒకనాడు ఇప్పుడు రాజమౌళి ఉంటే కూడా చిన్న స్థాయి నుంచి, టీవీల స్థాయి నుంచి పైకి వచ్చినోడే తప్ప సడన్గా ఎవరు పైనుంచి కిందకి దిగిన వాళ్ళు కాదు. రాఘవేంద్రరావు కానీ, లేకపోతే మా కళ్యాణ్ గారు కానీ, ఎవరైనా సరే పెద్దోడు అయిపోయాడంటే చిన్న స్థాయి నుంచి పైకి వస్తేనే పెద్దోడు అవుతాడు. కాబట్టి అలాంటి పెద్దవాడు మా అచ్చిబాబు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంటూ జై తెలంగాణ. మనకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వెనకమాల బిఏ, అలాగే గొప్ప డైరెక్టర్ శ్రీ కె రాఘవేంద్రరావు బిఏ. సో ఆ బిఏలో ఉన్న సక్సెస్ మామూలుగా డైరెక్టర్గా, ఇటు హీరోగా ఆ సక్సెస్ ప్రకారం ఇవాళ ఆ బిఏ పాస్ మినిమం గ్యారెంటీ మూవీస్ బ్యానర్ మీద అచ్చిబాబు చేస్తున్నాడు. డెఫినెట్గా ఆ బిఏలు ఏ రేంజ్ సక్సెస్ అయ్యారో అంత రేంజ్కి రాకపోయినా దాని దగ్గరలోకి వెళ్ళినా చాలు మా అచ్చిబాబు ధన్యుడు. డెఫినెట్గా ఈ బిఏ పాస్ గొప్ప సినిమా అవ్వాలి. అలాగే భరత్ షా ఒక సీజన్లో చూసుకుంటే చెల్తే అట షారుఖ్ ఖాన్లు, ఎవరు సల్మాన్ ఖాన్లు, ఎవరి సినిమా చూసినా హిందీ నుంచి వచ్చే ప్రతి సినిమాలో భరత్ షా పేరు ఉండేది. ఆ భరత్ షా సినిమాని వాళ్ళ మా అచ్చిబాబు చేస్తూ డెఫినెట్గా హిందీ భరత్ షా ఆ రేంజ్కి అయితే అచ్చిబాబు రీచ్ అయ్యి గొప్ప హిట్ సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా పక్కన మా కళ్యాణ్ అన్నయ్య చిన్న ప్రొడ్యూసర్లందరినీ ఎంకరేజ్ చేస్తాడు. 2005లోనో 2006లో నేను హైదరాబాద్ వస్తే ఫస్ట్ నాకు షెల్టర్ ఇచ్చింది, నా భుజం తట్టి నువ్వు సినిమా తీయద్దు ముందు అబ్జర్వ్ చేయమని చెప్పి అతను కూడా తిప్పుకుంది మా కళ్యాణ్ అన్నయ్య. ఆ రోజు నుంచి ఈవేళ వరకు ఆయనకి తమ్ముళ్ళలాగే కూడా ఉంటున్నా. అలాగే సీనియర్ నిర్మాత కొట్టుముక్కల పద్మారావు గారు, ఎప్పుడు మేము చదువుకునే రోజుల్లో సినిమా మీద ప్రేమ కొద్ది తిరుగుతున్న రోజుల్లో ఆయన పెద్ద పెద్ద సినిమాలు, జోకర్ లాంటి వంశీ గారితో గొప్ప హిట్ సినిమా తీసిన సీనియర్ నిర్మాత. అలాగే శివకుమార్ గారు ఇప్పుడే లేటెస్ట్గా వచ్చిన ముందు హ్యాట్రిక్ సినిమాలు ఇచ్చారు, 3 సినిమాలు చేశారండి, 3 హ్యాట్రిక్ ఆయనకి. అలాగే మా బెక్కి వేణుగోపాల్ అంటే నిరంతరం నాలాగా సినిమాకు నిర్మాణం కోసం, సినిమా కోసమే ప్రాకులాడే మనిషి. అలాగే మా ప్రసన్న కుమార్ గారు ఏ సినిమాకి వచ్చినా, ఏ ఫంక్షన్కి వచ్చినా ఏదో లాజిక్ చెప్పి అందరినీ ఆయన ఆకట్టుకునే గొప్ప మంచి స్పీకర్ మా ప్రసన్న అన్నయ్య. వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి అచ్చిబాబుని అభినందించి ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే అచ్చిబాబు కూడా ఈవేళ చిన్న నిర్మాత, కొత్త నిర్మాత ఉండొచ్చు. 2 సినిమాలు తీసినారు, అతను కూడా పాత నిర్మాత అవుతాడు, అతను కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. ముందు కంపెనీ పేరు మినిమం గ్యారంటీ కాబట్టి ఒక డిస్ట్రిబ్యూటర్లకు కానీ, బయ్యర్లకు కానీ అందరికి కూడా మినిమం గ్యారంటీ ఉంటుంది. కాబట్టి బిఏ పాస్ అనే సినిమా ఆల్రెడీ హిందీలో సూపర్ డూపర్ హిట్ సినిమా, తెలుగు ప్రేక్షకులకి డబ్బింగ్ చేసి అందిస్తున్నారు. తెలుగులో ఈ సినిమా తీస్తే సెన్సార్ ఎవరు, కానీ అది హిందీలో తీశారు కాబట్టి సెన్సార్ వచ్చింది. అందరూ యూత్ అందరూ కూడా చూడవలసిన సినిమా. ఈ సినిమాని అందరూ చూసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ సినిమా బిఏ పాస్ అనేది అవార్డ్స్ పొందడమే కాదు, భయ కలెక్షన్స్ కూడా చాలా బాగా వచ్చాయి హిందీలో. ఈ సినిమాని ఫస్ట్ టైం చూసినప్పుడు నేను అందరికీ చెప్పాను, దీంట్లో ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్, అంటే చాలా చాలా ప్రొఫెషనల్గా తీశారు. ఇంత పెద్ద సినిమా మన టెక్నీషియన్ అందరికీ చెప్పేవాడిని, ఈ సినిమా చూడండి నేర్చుకోవాల్సింది చాలా ఉందని. ఇది యూత్ఫుల్ ఏదో బూత్ సినిమా లాగా అలా అనుకోవద్దు. డెఫినెట్లీ కమర్షియల్ సక్సెస్ అవుతుంది. అచ్చిబాబుకి చాలా మంచి కమర్షియల్ సక్సెస్ అవుతుంది. దీంట్లో ముఖ్యంగా హీరో యాక్టింగ్ అంటే ఒక హాలీవుడ్ స్టార్ చేసినట్టు చేశాడండి. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇప్పటికి 3-4 టైమ్స్ చూశాను ఈ మూవీ. ఈ స్టేజ్ మీద ఈ మూవీని తను రిలీజ్ చేయడం అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆ సినిమా గురించి చెప్పడం గొప్ప మేకింగ్, అంత ఈజీ కదా సినిమా తీయడం, చూసి ఎంజాయ్ చేయాల్సిందే. బట్ ఆ టెక్నీషియన్లందరికీ ఈ సినిమా గురించి చెప్పుకునే ఈ అదృష్టం నాకు కలగడం గ్రేట్. ఆల్ ద బెస్ట్ అచ్చిబాబు.
ఆ సినిమా చేసిన వాళ్ళందరికీ నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు చూస్తే దాదాపుగా సినిమా హిందీలో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. మరి ఈ యొక్క సినిమా గురించి అనువాదించడానికి చాలామంది రైట్స్ కొరకు పోటీ పడ్డటువంటి పరిస్థితిలో మరి అచ్చిబాబు గారు దాదాపుగా ఈ యొక్క రైట్స్ని స్వాధీనం చేసుకొని మరి దీన్ని అనువాదించి స్టేట్ ఫిలింగా మనం ఇందాక ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది క్లియర్గా, ఎక్కడ డబ్బింగ్లో ఎలాంటి తేడా లేకుండా చేయడం. మరి అన్నిటికంటే గొప్ప ఏంటంటే ఈరోజు సామాన్యంగా ఈ యొక్క స్టేజ్ పైన అందరూ అగ్ర నిర్మాతలు, చాలా సీనియర్సు. మరి సామాన్యంగా నిర్మాత అంటే డబ్బులు పెట్టడానికి వస్తుంది, కానీ డబ్బులు పెట్టి ఆ అనుభవంతో ఈరోజు అందరూ కూడా డైలాగ్ రైటర్స్గా మారిపోయి ఈరోజు వారే కవిత్వాలు చెప్పడం నిజంగా సంతోషం. ఎందుకంటే సినిమాల పట్ల పూర్తిగా అవగాహనతో ఉన్నటువంటి పెద్ద మనుషులు మన స్టేజ్ మీద ఉన్నారు. వీఆర్ ఇన్ లర్నింగ్ స్టేజ్. బట్ వీరందరి ఆశీర్వాదంతో మా యొక్క సోదరుడు అచ్చిబాబు గారికి హిందీలో ఏ విధంగా అయితే సినిమా పెద్ద హిట్ కలెక్షన్స్ రావడం జరిగిందో, మన యొక్క ప్రత్యేకంగా మన యొక్క రాష్ట్రంలో మరి హిందీ ఉర్దూ భాష కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ చాలా స్కోప్ ఉన్నటువంటి పరిస్థితి. తప్పకుండా ఈ యొక్క సినిమా ఆడి మన యొక్క అచ్చిబాబు గారికి బాగా డబ్బులు సంపాదించి పెడుతుందని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆయన ఎన్నో ప్రొడక్షన్లలో ఒక బ్యాక్ బోన్గా నిలిచి ఆ ప్రొడక్షన్లను సక్సెస్ చేసినటువంటి వ్యక్తి. నిర్మాతలకు ఎందరికో అండదండగా నిలిచి ఆ సినిమాను ఎలా బయటేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి అని సినిమాను ప్రమోట్ చేసి ఒక అపారమైనటువంటి అనుభవాన్ని గడించినటువంటి వ్యక్తి అచ్చిబాబు. ఆ అపారమైనటువంటి అనుభవంతో ఆయన నిర్మాతగా మారి మినిమం గ్యారంటీ మూవీస్ అంటే ఆ బ్యానర్లోనే ఆయన తెలివితేటలు, ఆయన అనుభవం అనేది మనకు తెలుస్తుంది. మినిమం గ్యారంటీ అంటే సక్సెస్ అనేది ఇక్కడ కొట్టేశాడు. తర్వాత బిఏ పాస్, ఒక సక్సెస్ఫుల్ మూవీని తెలుగు ప్రేక్షకులు అందించాలని చెప్పేసి బిఏ పాస్లోనే ఈ సినిమా పాస్ అనేది మనకు అర్థమైపోతుంది. బిఏ పాస్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు గొట్టిముక్కల పద్మారావు గారికి, గౌరవనీయులు కళ్యాణ్ గారికి, ఇతర సినీ ప్రముఖులకు, విచ్చేసినటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా వారికి అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను. అచ్చిబాబు, నేను, ఆర్బి పట్నాయక్, వీఆర్ ఆల్ క్లాస్మేట్స్. సో అచ్చిబాబుకి సినిమా మీద ఉన్నటువంటి ప్యాషను ఏంటో మాకు తెలుసు. ప్రతిదీ అంటే ఒక రీసెర్చ్ చేసినట్టు ఇక్కడ ఉన్నటువంటి అన్ని విభాగాల్లో ఎక్కడెక్కడ ఏమి జరుగుతుందని ఒక అవగాహన పెంచుకొని ఈ యొక్క 15 సంవత్సరాలు నిజంగా అతను చాలా కష్టపడ్డాడు. అతని యొక్క కష్టానికి ఫలితం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బిఏ పాస్ అనే సినిమా అంటే జనరల్గా పాస్ అంటే 35 మార్క్స్ వస్తే మనం పాస్ అయిపోతాము, కానీ డిస్టింక్షన్లో మా అచ్చిబాబు పాస్ అవ్వాలని మా అందరి మిత్రులందరి తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరూ ఇది టైటిల్ని బట్టి మీ పోస్టర్స్ని బట్టి చూస్తే మీకు ఒక అభిప్రాయం కలగవచ్చు, కానీ ఇది ఒక రొమాంటిక్ ఫిలిం విత్ ఎ మెసేజ్. మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేస్తుంది, ఆనందపరుస్తుంది. ఇట్స్ రియల్లీ ఒక ఇటువంటి మంచి సినిమాతో అచ్చిబాబు మీ అందరి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సహకారాలు, ఆదరాభిమానాలు మాకు కావాలి. ఒక మంచి నిర్మాతగా, ఎందుకంటే ఒక ప్యాషన్ ఉన్న నిర్మాత ఇండస్ట్రీలో మంచి సినిమాలు తీయడానికి మీరిచ్చే ఒక సపోర్ట్తో వాళ్ళు ముందుకు వెళ్తారు. మీ అందరూ అతన్ని ఆశీర్వదించి సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని, అచ్చిబాబు ఇంకా ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా మంచి సినిమాలు తీయబోతున్నాడు. ఈ సినిమా యొక్క విజయం, అచ్చిబాబు యొక్క భవిష్యత్తు అంతా మీ చేతిలో ఉంది. హృదయపూర్వకంగా మనం అందరం అచ్చిబాబుని ఆశీర్వదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ మినిమం గ్యారంటీ మూవీస్ పేరు మీద
బిఏ పాస్ సినిమా చేయడానికి అచ్చిబాబు గారు నిర్ణయించుకున్న తర్వాత నాకు అచ్చిబాబు గారి మీద ముందు నుంచి ఒక మంచి అభిప్రాయం ఉంది. ఇందాక సందేశ్ గారు చెప్పినట్టు ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ థింకింగ్ ఉన్న వ్యక్తి, చాలా సైలెంట్ పర్సన్, అన్నీ ఒక వీడియో కెమెరాతో రికార్డ్ చేసినట్టు ప్రతిదీ తెలుసుకుంటాడు, అండ్ క్లారిటీ ఉన్న మనిషి. సో ఈ సినిమా అసలు బూతుని విపరీతంగా ఎంజాయ్ చేసేవాడు కూడా చీప్ ఆడు బూతు అని చెప్పడం స్టేటస్. సమాజంలో జరుగుతున్న ఎన్నో నేరాలు ఘోరాలు అన్నీ 4 గోడల మధ్యనే వాటి తాళాలు ఉంటాయనే సంగతి చాలామందికి తెలిసి కూడా అలా మాట్లాడతారు. నిజంగా అతను బూతు సినిమాయే చేయాలనుకుని ఉంటే ది రైల్వే ఆంటీ అనేది మంచి కిక్కిచ్చే టైటిల్. కరెక్ట్గా సెక్స్ కోసం సినిమా తీయడం వేరు, సినిమాలో భాగంగా తప్పనిసరిగా సీరియస్గా కమిట్మెంట్తో సెక్స్ గురించి ఒక సందేశం అందించాలి, సెక్స్ గురించి కాదు, సెక్స్ ఒక సందేశాన్ని ఎలా అందిస్తుంది అని తెలియజేశారు. ఈరోజు సొసైటీలో జరుగుతున్నటువంటి ఎన్నో ఘోరాలకి యువతరం ఎలా బలైపోతుందో అందులో హీరో పాత్ర షాదబ్ కమల్ చాలా అద్భుతంగా ప్రొఫెషనల్గా, ఇందాక ఆయన చెప్పినట్టు హాలీవుడ్ ఆర్టిస్ట్ రేంజ్లో చేశాడు. ఎక్కడ తూచినట్టు డైలాగులు ఉన్నాయి, అనవసరంగా వాగుడు లేదు. ఎక్స్పోజింగ్ ఇక్కడ చెయ్యక తప్పదు అనిపించే చోట ఎక్స్పోజింగ్ ఉంది. ఈ కథలో ఒక 5 to 10% మీకు బహుశా అటువంటి దృశ్యాలు కనిపిస్తాయి, కానీ సినిమా మొత్తం స్పీడు రన్ను ఉంది. దీంట్లో దివ్యేంద్ర భట్టాచార్య అనే ఆర్టిస్టు ఒక విచిత్రమైన శ్మశాన వాటికలో చెస్ గేమ్ ఆడుతూ సినిమాని ఎంత బ్యూటిఫుల్గా ట్విస్ట్ చేశాడో డైరెక్టర్స్ ఇంటలెక్ట్ కనిపిస్తుంది అందులో. శిల్పా శుక్లా ఈ క్యారెక్టర్ చెక్ దే ఇండియాలో యాక్ట్ చేసిన అమ్మాయి ఇందులో చాలా బాగా చేసింది. షీఈ్ యాప్ట్ ఫర్ దట్ రోల్. ఈ సినిమాలో విలన్ లేరు, దెర్ ఇస్ నో విలన్, పరిస్థితులే విలన్. ఏ పాత్ర ఆర్టిఫిషియల్గా వచ్చి సంభాషణలు మాట్లాడదు, డైలాగులే చెప్తుంది. ఊరికే సీన్ని ప్రతి పాత్ర పాత్రోచితంగా ఉంది, ప్రతి సీన్లో స్పీడ్ ఉంది. ఇది మంచి ఎంటర్టైనర్, మంచి సినిమా. దీంట్లో తల్లిదండ్రులు పిల్లలకి చెప్పలేని సందేశాలు ఉన్నాయి. నిజంగా కూడా పిల్లల్ని చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఎలా వాళ్ళు తప్పుదారి పడతారు, సొసైటీ రేపటి సమాజం ఎలా చెడిపోబోతోంది ముందే వ్యూ చేసినట్టుగా తీసిన సినిమా. ఇది 20 ఏళ్ల తర్వాత తీసిన సినిమా అయినా కూడా అప్పటికి హాట్ టాపిక్ అవుతుంది. ఇటువంటి మంచి సినిమాకి మాటలు రాసే అవకాశం నాకు కలిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దయచేసి పాత్రికేయ మిత్రులు, ఇక్కడున్న మీడియా మిత్రులు అందరూ ఈ పిక్చర్కి సంపూర్ణ సహకారాలు అందించాలి. వేదిక మీద అఖండ విజయం సాధించి ఎంతో అపారమైన అనుభవం గడించిన ప్రముఖులందరూ ఈ సినిమాని ఆశీర్వదించారు. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుంది. మా అచ్చిబాబు చక్కటి విజయం సాధిస్తాడని మినిమం గ్యారంటీ మూవీస్ ద్వారా ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.